బయట కూడా ఇదే ఆందోళన ఉంది. ఎప్పుడైనా సరే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా లా అండ్ ఆర్డర్గా ఉంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు సురక్షితంగా ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు కూడా ఒక ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడు కూడా దేశ భయపడుతూ బతకాలంటే అదే మరి మనకు రక్షణ లేదనే అభిప్రాయం వస్తే అక్కడ ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకునే పరిస్థితి రాదు. ఇప్పుడే సీనియర్ మెంబర్ బుచ్చేశ్వర్ గారు మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇండస్ట్రీస్ రావాలంటే పెట్టుబడులు రావాలి. అదే మాదిరిగా ఈరోజు నాగరిక ప్రపంచంలో అనేక విధాలుగా మనమందరం కూడా నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళిపోతున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తేవాలంటే పటిష్టమైనటువంటి చర్యలు కూడా అవసరం. దీనికి బ్యాకింగ్ కూడా చట్టాలు అవసరం. అందుకే నాకు అనిపిస్తుంది ఈ రెండు చట్టాలు నేను 5 నెలల నుంచి చూస్తున్నాను. దేశ లా అండ్ ఆర్డర్ నాకేం కొత్త కాదు. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నా 15 సంవత్సరం ఇది. దీనికంటే చాలా క్రిటికల్ పీరియడ్. ఏదైతే 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనే తీవ్రవాద సమస్య ఉండేది. హైదరాబాద్లో మత విద్వేషాలు మత కలహాలు ఉండేటివి. రాయలసీమలో ముఠా కక్షలు ఉండేటివి. విజయవాడ లాంటి నగరాల్లో రౌడీజం ఉండేది. ఎక్కడికక్కడ ఆ రోజు చూస్తే అధ్యక్ష గల్లీకి ఒక రౌడీ తయారయ్యాడు. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు. ఆ రోజు నేను ఒక పక్కన ప్రజల్ని చైతన్యవంతులు చేశాను. నేను ఏ మీటింగ్కి పోయినా లా అండ్ ఆర్డర్ యొక్క విశిష్టత గురించి అవసరాన్ని గురించి పదే చెప్పేవాడిని. ఒక ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో వివరించి చెప్పేవాడిని. ఓసారి ఆ ప్రతిష్ట చూస్తే అధ్యక్ష ఆ ఇంట్లో ఒకరిని చంపితే ఇంకా ఆ ఇంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్లతో ప్రతిజ్ఞ చేసి తిరిగి పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళు చంపిన తర్వాతనే మనం వేరే పని చేయాలని ఒక పౌరుషాన్ని పెంచి పోషించేవాళ్ళు. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను అధ్యక్ష, తన మన ఏమాత్రం కూడా వివక్షత లేకుండా అందరినీ ఒకటిగా చూడాలనే ఉద్దేశం చూసి ఒకే ఏం పెట్టుకున్నాం. ఫ్యాక్షన్స్ పూర్తిగా అణిచివేయాలనుకున్నాం. నిర్మోహమాటంగా వ్యవహరించాం. పోలీసు అధికారులు కూడా చాలా పటిష్టంగా పనిచేయడానికి ముందుకు పంపిస్తే నేను గర్వంగా చెప్పగలుగుతున్న అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉక్కు పాదం ముఠా నాయకుల పైన పెట్టామో దానివల్ల ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా చేయగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన నేను ఆ రోజు ప్రజల కోసం పనిచేశాను. ఆ విధంగా చూస్తే మీరు మత కలహాలను కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు హైదరాబాద్లో వేరే విషయాలు అన్నీ వస్తున్నాయి కానీ మత విద్వేషాలు చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక్కడికి వస్తే అధ్యక్ష ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది. ఇక్కడ సమస్యలు చూసినప్పుడు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. గంజాయి గడిచిన 5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం అనే పరిస్థితికి వచ్చింది. చాలాసార్లు పోరాడాం. కడాన దిశ ఏదైతే డ్రగ్స్ వస్తే
ఆ డ్రగ్స్ ఇక్కడ అడ్రస్ తో ఇంపోర్ట్ చేశారని ముండ్రా పోర్టులో తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేశాం, నిరసన తెలియజేశాం. నిరసన తెలియజేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన అటాక్ చేశారు. అంటే ఎక్కడికి పోతారో మనకు అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా గంజాయి పైన లేకపోతే డ్రగ్స్ పైన సమీక్ష చేసిన సందర్భమే లేదు. ఎప్పుడైతే సమీక్షలు చేయలేదు, ప్రభుత్వం ఆలోచించలేదు, ఈ గంజాయి బండించే వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది, అమ్మే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. దీనివల్ల ఇది మీరు చూస్తే అధ్యక్ష, ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఇండ్ల దగ్గర కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు కొంతమంది. అంటే ఒక లెక్కలేనితనం వచ్చే పరిస్థితికి వచ్చింది. చాలా భయంకరంగా తయారైంది. అయితే అధ్యక్ష, ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే గంజాయి ఉంటే గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఇక్కడ జరిగే క్రైమ్స్ అన్నిటి కూడా మీరు చూడండి, ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా దాని వెనకానగా వెళితే గంజాయి బ్యాచ్ అంటారు. ఆ నెట్వర్క్ కూడా దశ నేను ఎప్పుడూ ఊహించలేదు. పగడ్బందీ నెట్వర్క్ తయారైంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈవెన్ కొన్ని అయితే మీరు చూస్తే మనం ఈ పార్సల్ సర్వీస్ వస్తూ ఉంటే అందులో కూడా విదేశాలకు కూడా పంపించే పరిస్థితికి వచ్చారు, విపరీతంగా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన అధ్యక్ష, మద్యం నాసిరకం మద్యం రేట్లు పెంచేసిన దానివల్ల మళ్ళా వీళ్ళందరూ గంజాయి కడెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. డ్రగ్స్ అధ్యక్ష, ఎక్కడ కాలేజీలు ఉంటే ఆ కాలేజీ పరిసరాల్లో కూడా వెళ్ళిపోయినాయి, కాలేజీ కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఏ విధంగా ఇది పెనిట్రేట్ అయిపోయిందంటే, నేను ఎన్నికల ముందు చాలాసార్లు చెప్పాను, అన్ని సమస్యలు కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేస్తాం. కానీ గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం మార్చాలంటే చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు మనం మార్చలేకపోతాం అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఇది యథార్థం. అలాంటి సందర్భాలు కొన్ని మన రాష్ట్రంలో వచ్చాయంటే ఇదొక దురదృష్టం, దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దిశ, దీనికి అడిషనల్గా సోషల్ మీడియా తయారైంది. అంటే ఈ సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక పక్కన తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తయారవుతున్న ఆనందపడుతున్నాం. ఇంకో పక్క ఈ రాష్ట్రంలో ఉండి మన పిల్లలు సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారని బాధపడుతున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే అమెరికాలో దిశ తలసరి ఆదాయం భారతీయులది $1,20,000. అందులో 35% తెలుగువారు ఉన్నారు. ఇంకో పక్కన దిశ ఇక్కడుండే మన తలసరి ఆదాయం $3,000. అంటే దగ్గర 40 రెట్లు ఎక్కువగా ఇక్కడ పుట్టిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో 40 రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000. అంటే మనలో సగం. శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. అదే సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకో పక్క నిన్నే చూస్తే అది చూసినప్పుడు నాకు ఆనందం, మళ్ళీ ఇవన్నీ చూస్తే బాధ. నిన్న చూస్తే అమెరికాకు పోయిన వాళ్ళు 23-24లో 3,30,000 మంది వెళ్ళారు భారతదేశం నుంచి. అందులో 1,86,000 మంది, అంటే 56%